ఇక మొదట్లో ఎవరో గుడి నుండి పోలీస్‌ని ఫోన్ చేస్తూ ఉంటారు. హలో సార్, మీరు దొంగ కోసం పోస్టర్ వేయించారు కదా! ఆ దొంగ ఇప్పుడే ఇక్కడే గుడిలో ఉన్నాడు. తొందరగా రండి అని చెప్తారు. ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్ వెంటనే దొంగ గుడిలో ఉన్నాడంట, పదండి అని గట్టిగా జీప్ వేసుకొని టెంపుల్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. గుడిలో దొంగ పెళ్లి గట్టిగా స్టార్ట్ అయ్యింది. కానీ అక్కడున్న పంతులు గారు మాత్రం దండాలు మంత్రాలు నాన్ స్టాప్‌గా చదువుతూ ఉంటారు. ఇక సైడ్‌లో చూస్తే కట్టించు పంతులు అంటే పంతులు డబ్బు విషయంలో కాంప్రమైజ్ అవ్వకాను, మంత్రాలు మాత్రం ఒకటి కూడా తగ్గేదే లేదు అని గట్టిగా చెప్తూ ఉంటారు. గ్రూమ్ వచ్చి పంతులు గారు, ఎందులో మంది పోతున్నాయి, ఊకపోతుంది, ఇంకా ఎన్ని మంత్రాలు ఉన్నాయి అని తొందరగా పాడండి అని చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా వినరు అనమాట. ఇంకో పక్క పోలీసులు గుడిలోకి ఎంట్రీ ఇచ్చి చుట్టుపక్కల వెతకడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సేమ్ టైంలో హీరోయిన్ అనన్యకి ఫోన్ వచ్చి పోలీసులు గుడి మొత్తం వెతుకుతూ ఉన్నారు జాగ్రత్తగా అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. రూమ్కి వెళ్ళ అమ్మ, ఒరే పోలీసులు వచ్చారు, మొహం కవరింగ్ చేసుకొని చూస్తారేంటి, కానిజం అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. గ్రూప్ అంతా పెళ్లి పీటల మీద దిగుతూ కవరింగ్ చేస్తూ ఉంటారు. పోలీసులు వచ్చి గుడిలో అందరినీ పోస్టర్ చూపించి వెతుకుతూ ఉంటారు. పెళ్లి జరిగేది దగ్గర వచ్చి చూస్తూ ఉంటారు. కానీ గ్రూమ్ మొత్తం దాటుకోవడం వల్ల గుర్తుపట్టలేక స్కిప్ అయిపోతారు. కానిస్టేబుల్ సార్, దొంగ ఎక్కడ కనిపించలేదు, పెళ్లి దగ్గర కూడా లేరు అంటే ఎస్ఐకి డౌట్ వస్తుంది. ఇన్ఫర్మేషన్కి ఫోన్ చేసి అంటే నెట్వర్క్ దొరకకూడదు, వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు, ఆ పోస్టర్లు అన్ని గుడి వాల్స్ మీద అతికించండి అని గట్టిగా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.